ఉగ్రవాదంపై పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దేశ వ్యతిరేక శక్తులకు యూనివర్సిటీల మద్దతును వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత రహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశద్రోహులకు విపక్ష పార్టీలు మద్దతు పలకడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. అఫ్జల్గూర్ ఆశయాల కోసం మేము పోరాటం చేస్తాము. కాశ్మీర్ కు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసేంత వరకు కూడా మేము నిద్రపోము. అఫ్జల్ గురు నీకు నాకు జోహార్లు. ఇదా ఈరోజు ఒక యూనివర్సిటీలో మనం కడుతున్నటువంటి పన్నుల ద్వారా చదువుకునేటువంటి కొంతమంది విద్యార్థులు ఈరోజు విదేశీ భావజాలంతో ఉగ్రవాద కార్యక్రమాల యొక్క సంస్థల యొక్క ప్రేరేపితంతో ఈరోజు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆ రకమైనటువంటి నినాదాలు ఇస్తే భారత ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయదు. భారత ప్రభుత్వం ఏమీ మాట్లాడొద్దు. నరేంద్ర మోడీ గారు చూసి చూడనట్టు ఉండాలి. ఆ ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగించాలి అని ఎవరంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటున్నది. కొన్ని రాజకీయ పార్టీలు అంటా ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు అంటా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏ జమ్మూ కాశ్మీర్ అయితే భారతదేశంలో అంతర్భాగమో అది భారతదేశంలో ఉండొద్దు, అది ముక్కలు అయిపోవాలా, అది భారతదేశం నుంచి విడిపోవాలా అనేటువంటి నినాదాలు ఇస్తే మనం చూస్తూ కూర్చోవాలి. నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని తిప్పుకొట్టాలి. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.